నుంచి మే 3 వరకు లాంగ్ హారాల పండుగ ముకుందాలో మెగా డిస్కౌంట్స్. ఏప్రిల్ 29న భారత కమోడిటీ మార్కెట్లో బంగారం వెండి ధరలు పెద్దగా మార్పులు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా ఎంసీఎక్స్లో స్వల్ప లాభాలు నమోదయ్యాయి. మే డెలివరీ గోల్డ్ 10 గ్రాములకు 1,48,649 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుండగా వెండి కిలో 2,38,578 వద్ద నిలిచింది. ప్రపంచ మార్కెట్లో బంగారం ధరలు కొంతమేరకు కోలుకుంటున్నాయి. ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ అండ్ ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు పెట్టుబడిదారులను జాగ్రత్తగా మారుస్తున్నాయి. అలాగే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ప్రాంతంలో ఉన్న అనిశ్చిత పరిస్థితులు కూడా మార్కెట్పై ప్రభావం చూపుతున్నాయి. ఈ మార్గం ప్రపంచ చమురు సరఫరాకు కీలకం కావడంతో ఏ చిన్న అంతరాయం వచ్చినా చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. దాని ప్రభావంగా ద్రవ్యోల్బణం పెరిగి బంగారానికి మద్దతు లభిస్తుంది. ఇదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా మార్కెట్లో చర్చనీయాంశంగా మారాయి. ఇరాన్తో చర్చలు కొనసాగుతున్నాయని, ఉద్రిక్తతలు తగ్గే అవకాశం ఉందన్న సంకేతాలు రావడంతో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బంగారం ధరలు ఎటు దిశగా కదులుతాయో అన్న దానిపై స్పష్టత కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. మరో ముఖ్య అంశం ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం. సాధారణంగా వడ్డీ రేట్లు పెరిగితే బంగారం ఆకర్షణ తగ్గుతుంది. తగ్గితే లేదా స్థిరంగా ఉంటే బంగారం ధరలకు మద్దతు లభిస్తుంది. అలాగే బ్యాంక్ ఆఫ్ జపాన్ తన విధానాలను స్థిరంగా ఉంచడం కూడా గమనార్హం. ప్రస్తుతం మార్కెట్ వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉంది. ధరలు పెద్దగా మారకుండా ఒక నిర్దిష్ట రేంజ్లోనే కదులుతున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ సమయంలో ఒకేసారి భారీగా పెట్టుబడి పెట్టడం కంటే చిన్న మొత్తాల్లో సిప్ విధానంలో బంగారం కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు. ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు, అలాగే అమెరికా, ఇరాన్ పరిణామాల తర్వాత మార్కెట్లో స్పష్టమైన ట్రెండ్ కనిపించే అవకాశం ఉంది.